హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ స్వీట్ క్యారీలు. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి పోసుకోవాలి. మనం మైదాపిండి పోసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కరిగించుకున్న నెయ్యి వేసుకొని ఒకసారి పిండి అనేది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే మనకు క్యారీలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి. బాగా వస్తాయి కాబట్టి ఈ విధంగానే బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇట్లా కలిపితే ఏంటంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా మృదువుగా వస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మనము ఒక ట్రే పైన కానీ చపాతీ పీట పైన కానీ దేనిపైన చేయొచ్చు. ఇలా ఈ విధంగా మనం ఒక ట్రే తీసుకున్న తర్వాత మనం ఒక్కొక్క చిన్న రోల్ లాగా చేసుకొని చిన్న చిన్న పీసెస్ తయారు చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ రౌండ్గా చేసుకొని ఉల్లేలాగా తయారు చేసుకోవాలి. మనం చపాతీ పీటను తీసుకొని ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ మనకి ఎంతగా సన్నగా వీలైతే అంత సన్నగా చపాతీలు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న చపాతీలు పక్కకు పెట్టుకోవాలి. వేరే బౌల్లో ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూను నెయ్యి వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న చపాతీలు ఒకటి వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం మనం మైదా పిండి నెయ్యి రాసుకున్నాం కదా, నెయ్యి కలుపుకొని పెట్టుకుని అదొకటి వేసి పొడిపిండి వేసి మళ్ళీ ఆయిలు పొడిపిండి ఈ విధంగా లేయర్ బై లేయర్ వేసుకుంటూ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మనము చపాతీని చేయాలి. చేసిన తర్వాత ఒకసారి ఇట్లా వీడియోలో చూపిన విధంగా అటు ఇటు మలుచుకోవాలి. కొంచెం నెయ్యి రాసుకొని తర్వాత ఇటు మళ్ళీ మలుచుకోవాలి. వీడియోలో చూపిన విధంగా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం చుట్టూ చపాతీ కర్రతోని చేస్తూ ఉండాలి. బాగా మందంగా కాదు, బాగా పలసగా కాదు, వీడియోలో చెప్పిన విధంగా చేసుకోవాలి. చేసుకొని మనకు క్యారీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత నైఫ్ తీసుకొని మనము సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము క్యారీల సైజు ఏ సైజు అవసరం ఉంటే ఆ సైజు కట్ చేసుకొని పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనము ఒక్కొక్కటి తయారు చేసుకున్న క్యారీలను సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత కొంచెం మనకు పైకి తేలాగా మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని గోలించుకోవాలి. ఇవి క్యారెల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఈ విధంగా వచ్చినాక మనము ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక కప్పు చక్కెర వేసుకొని కొంచెం హాఫ్ కప్ వాటర్ పోసుకున్న తర్వాత మనము చక్కెర కరిగిన తర్వాత మనం తయారు చేసుకునే క్యారీలను అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్కువ 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. బాగా నానితే బాగుండే కాబట్టి 2 మినిట్స్ ఉంటే ఒక క్యారీస్ ఉంచి చూస్తే ఇట్లా మనకు కొంచెం లోపల బాగా నానిపోయింది కాబట్టి ఎంతో టేస్టీగా మనకు స్వీట్ క్యారీలు రెడీ అయిపోయినాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.